హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్క్వేర్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం ఉనికి విస్తరణ అనే అంశానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, సియాచిన్ ఈ క్రింది ఏ పర్వత శ్రేణిలో కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కారకోరం. నెక్స్ట్ క్వశ్చన్, కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టు వివాదం ఏ రెండు దేశాల మధ్య ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారత్ పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, 24 డిగ్రీల రేఖ వివాదం భారతదేశంకు ఏ దేశంతో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆల్. అంటే 1 and 2 రెండు కరెక్టే. అంటే ఒకటి, భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం 1960లో జరిగింది. 2, దీని ప్రకారం భారతదేశం సింధు నది వ్యవస్థ మొత్తం జలాలలో 20% కన్నా ఎక్కువ వినియోగించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కింలో భారత్ చైనా వాణిజ్యం జరిపే కనుమ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నాథులా కనుమ. నెక్స్ట్ క్వశ్చన్, డోక్లాం వివాదం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2017. నెక్స్ట్ క్వశ్చన్, తీస్తా నది ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైన నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1. అంటే పంబన్ దీవిలో శ్రీలంకకు దగ్గరగా ఉండే ప్రాంతం ధనుష్కోడి అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రామసేతు ఈ క్రింది ఏ దీవుల మధ్య ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పంబన్ మరియు మన్నార్ దీవుల మధ్య ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద అఖాతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బంగాళాఖాతం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పశ్చిమ వైపు ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 5 రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొడవైన తీరరేఖను కలిగిన రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2, 1, 3, 4. అంటే గుజరాత్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత పశ్చిమ బెంగాల్, లాస్ట్లో తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొత్తం జిల్లాలలో తీరరేఖను కలిగిన జిల్లాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 73 జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, హవాయి దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులలో అధికంగా మాట్లాడే భాష ఏది? కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ బి బెంగాలీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత భూభాగం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రేట్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, మినికాయ్ దీవి ఈ క్రింది ఏ దీవులలో అతిపెద్ద దీవుగా పిలువబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్షద్వీపులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అంటే మొదటిది రాజస్థాన్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా చిన్న రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అంటే అతి చిన్న రాష్ట్రం గోవా, దాని తర్వాత సిక్కిం, దాని తర్వాత త్రిపుర, దాని తర్వాత నాగాలాండ్, దాని తర్వాత మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ రోజున దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2020 జనవరి 26న. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ రాష్ట్రం 8 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక సరిహద్దులు పంచుకుంటున్న దేశాలను సరైన క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అంటే మొదట బంగ్లాదేశ్, దాని తర్వాత చైనా, తర్వాత పాకిస్తాన్, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ రాష్ట్రం అంతర్జాతీయ భూ సరిహద్దు మరియు జల సరిహద్దు రెండింటినీ కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకుంటున్న భారత రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి త్రిపుర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.